ప్రమాదంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉందని నిపుణులు చెప్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన డ్యాం నుంచి భారీగా వాటర్ లీక్ అవుతోంది. 420 గ్యాలరీ పై నుంచి చాలా రోజులుగా వాటర్ లీక్ అవుతోంది. డ్యాం పొడవున 50 మీటర్ల ఎత్తు వరకు నాచు పట్టింది. మరోవైపు పోరస్ రంధ్రాలు మూసుకుపోయాయి. పోరస్ రంధ్రాల్లో కాల్షియం పూర్తిగా నిండిపోయింది. డ్యాంపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్మాణ సమయంలో పోరస్ రంధ్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే 2000 సంవత్సరంలో పోరస్ రంధ్రాల్లో కాల్షియం తొలగించారు. ఈ 25 ఏళ్లలో కాల్షియం తొలగించలేదు. అయితే తమకు పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 10 గేట్లు 23 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి జూరాల నుండి 5,29,530 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 71,519 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 5,85,092 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 883 అడుగులకు చేరుకోగా 204.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 5,46,471 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 5,86,541 క్యూసెక్కులుగా ఉంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 585.50 అడుగులుగా ఉండగా 298.87 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.